చంద్రబాబు పవన్ పొత్తుని 2014లోనే ప్రజలు చూసేశారు అన్నారు మంత్రి అంబటి. అప్పటి అరాచక పాలన నచ్చకే 2019లో జగన్ ని గెలిపించారన్నారు. ఈ రోజు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఒక చారిత్రాత్మకం, ఒక హిస్టారికల్. ఇది ఈ రాష్ట్రానికి అవసరం. నాకు ఏ మాత్రం అనుమానం లేదు. ఎప్పుడైతే పొత్తు అనౌన్స్ చేశామో ఆ రోజే ఇది సూపర్ హిట్ అయింది. జగన్ సినిమా అయిపోయింది. అందుకే పానిక్ బటన్ నొక్కుతున్నాడు. అది మునిగిపోయే పడవ, అది మునిగిపోవడం ఖాయం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తను కోరుతున్నా, రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించి హైకమాండ్ మేము ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని అటు జనసేన ఇటు తెలుగుదేశం కార్యకర్తలు పూర్తిగా ఆచరిస్తూ ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నా. అద్భుతంగా కలిశాం, మేం కలిస్తే ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది అనేటువంటి మాట మాట్లాడి వారి క్యాడర్ ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏమీ కాదు అని మనవి చేస్తున్నా. అసలు నేను అడుగుతా ఉన్నా, మీరు కలిసే ఇంతకు ముందు పోటీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసిన తర్వాతే అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారితోనే అంటగాగారు, చంద్రబాబు నాయుడు గారితోనే పరిపాలన చేయించారు. ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో మీరు ఏమి చేయగలిగారో అని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు అడ్డగోలుగా పరిపాలన చేశారు.